హాయ్ ఫ్రెండ్స్, భారత ఆర్థిక వ్యవస్థ లేదా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంబంధించినటువంటి అంశాలని డిస్కస్ చేయడానికి ఆ సబ్జెక్టులోని అంశాలను నేర్చుకోవడం కోసం మీకు స్వాగతం. సాధారణంగా ఆర్థిక వ్యవస్థలోని అంశాలు ఎగ్జిస్టింగ్ ఆస్పిరెంట్స్ అంటే పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఇది కొట్టిన పిండే. కానీ ఫ్రెష్గా పోటీ పరీక్షలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుదామని ముందుకొచ్చే వాళ్ళకి ఒక రకంగా ఆర్థిక వ్యవస్థ అనేసరికి, ఎకానమీ అనేసరికి కొంచెం ఒకలాంటి భయం ఉంటుంది. అయితే ఎగ్జిస్టింగ్ ఆస్పిరెంట్స్కి ఫ్రెషర్స్కి ఇద్దరికి ఉపయోగపడే విధంగా క్రిస్పీగా సులభతరంగా తక్కువ టైంలో ఆర్థిక వ్యవస్థలోని కొన్ని కాన్సెప్ట్స్ని అర్థమయ్యే రీతిలో చెప్పాలన్నదే మా ప్రయత్నం. ఈరోజు టాపిక్లో కనీస మద్దతు ధర, మినిమం సపోర్ట్ ప్రైస్ అనేటువంటి దాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ కనీస మద్దతు ధర గురించి మీకు చెప్పడానికి ముందర ఒక చిన్న విషయాన్ని మీతో డిస్కస్ చేస్తాం. ఒక రైతు తాను పండించినట్టు పంట మీద కొంత లాభాన్ని ఆశిస్తాడు. సాధారణంగా ఏ ఉత్పత్తిదాడైనా సరే తాను ఉత్పత్తి చేసిన వస్తువు మీద ఎంతో కొంత మార్జిన్ లాభంతోనే, ఆ ఉద్దేశంతోనే తయారు చేస్తాడు. అది అందరికి తెలిసిన విషయమే. ఒక ట్యాబ్లెట్ ఈరోజు మనం కొంటున్నామంటే ₹2 ట్యాబ్లెట్. అది ₹2 ట్యాబ్లెట్ కొంటున్నామంటే మ్యానుఫ్యాక్చరర్కి అది 50 పైసలే ఉత్పత్తి ఖర్చు. దాని మీద ₹1 వేసుకుని మార్కెట్లో వదులుతాడు. కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి ఆ 50 పైసలు రీటైలర్స్ కానీ హోల్సేలర్స్ 50 పైసలు కలుపుకుని మొత్తం ₹2 కమ్ముతాడు. అంటే ఉత్పత్తిదారుడు తాను తయారు చేసిన దాని మీద 2 రెట్లు లాభం పొందుతున్నాడు. అయితే భారతదేశంలో ఉత్పత్తిదారుడు, ఒకే ఒక ఉత్పత్తిదారుడు తాను తయారు చేసిన వస్తువుకి ధరను నిర్ణయించలేడు. ఆ నిర్ణయించలేనటువంటి ఉత్పత్తిదారుడే రైతు అని స్వామినాథన్ కమిటీ కామెంట్ చేసింది. మరి ఈ రైతు తాను పండించినటువంటి పంటకి సరైన ధర, లాభాన్ని పొందే విధంగా పరిస్థితులు కల్పించబడాలి. ఏ విధంగా జరుగుతుంది ఒక పాయింట్. రెండో విషయంలోకి వచ్చేసరికి ప్రభుత్వం సాధారణంగా ప్రజా సంక్షేమం అనే ఉద్దేశంతో పనిచేస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం సంక్షేమం అనే కాన్సెప్ట్తో పనిచేస్తుంది. అది అందరికి తెలిసిన విషయమే. ఈ ప్రాసెస్లో కనీస అవసరాలు, మినిమం నీడ్స్ అనేటువంటి అంశం తీసుకుంటే, కనీస అవసరాల్లో ఫుడ్, ఆహారం అనేటువంటిది ప్రధానమైంది. ఆహారాన్ని కల్పించటం దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి వాళ్ళకి, నిరుపేదలకి, కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, వెనకబడిన ప్రాంతాల వాళ్ళకి ఆహార ధాన్యాలని సరఫరా చేయటం అనేది ప్రభుత్వం యొక్క విధి. మరి ఈ ఆహార ధాన్యాలని సరఫరా చేయాలంటే ప్రభుత్వం దగ్గర నిల్వలు ఉండాలి. ప్రభుత్వం దగ్గర ఆహార నిల్వలు ఉండాలి అంటే వాటిని కొనుగోలు చేయాలి. ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలి? రైతు దగ్గర నుంచి కొనుగోలు చేయాలి. సో ఈ ప్రాసెస్లో ప్రభుత్వం ఆహార ధాన్యాలు నిల్వ చేసేటువంటి పరంపరలో రైతుల దగ్గర నుంచి కొనాలనుకున్నప్పుడు రైతు పంట వేయక ముందరే, అంటే సీజన్ స్టార్ట్ అవ్వక ముందే ప్రభుత్వం ఏం చేస్తుందంటే రైతుకు ఒక అష్యూరెన్స్ ఇస్తుంది, ఒక ప్రామిస్ చేస్తుంది. నువ్వు కనుక పంట పండిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ వరి కనుక నువ్వు పండిస్తే, ఇదిగో కింటాకి మేము ఎంత పే చేస్తాము, కింటాకి ఇంత అమౌంట్ మేము పే చేస్తాం, లెట్స్ సే పర్ కింటా ₹1800 పే చేస్తాము అన్నప్పుడు రైతుకు ఒక ఎష్యూరెన్స్ ఉంటుంది. రైతు మార్కెట్లోకి తన వస్తువుని తీసుకెళ్ళి అమ్మటానికి తీసుకెళ్ళినప్పుడు కింటా ₹1000, ₹900, మహా అయితే ₹1100 వస్తాయి. కానీ ₹1000 వచ్చే చోట ప్రభుత్వం 1800 పే చేస్తా అంటుంది. అప్పుడు రైతు ఏం చేస్తాడు? పండించిన పంట ప్రభుత్వానికి అమ్ముతాడా, బయట మార్కెట్లో అమ్ముతాడా? ఆబ్వియస్లీ ప్రభుత్వానికి అమ్ముతాడు. సో తనకి పెట్టుబడి కాస్ట్, తను పెట్టుబడి పెట్టింది ఫర్ ఎగ్జాంపుల్ ₹1000 అయితే
అక్కడ మిగిలే మార్జిన్ 800 రూపీస్ మార్జిన్ మిగులుతుంది. అంటే ఒక రకంగా రైతుకి లాభమే. అదే బయట మార్కెట్లో ఉంటే దళారులు బ్రోకర్స్ చేయడం వల్ల 800 లూజ్ అవుతున్నాడు. సో ఇది రైతుల కష్టాన్ని సేవ్ చేసేటువంటి ఒక అటెంప్ట్, ఒక విధానం. సో ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇదిగో 1800 మేము పే చేస్తాం, కనీసం మినిమం అంటే కనీసం అంటే ప్రభుత్వం కొనుగోలు చేసేటప్పుడు 1800 పే చేస్తా, 1800 కంటే ఎక్కువ పే చేస్తుందా? ఎక్కువే పే చేయాలి కనీసం అంటుంది ఇక్కడ గవర్నమెంట్. నీకు కనీసం 1800 మినిమం గ్యారంటీ బాబు, నీకు 1800 మినిమం గ్యారంటీ కింటా నువ్వు మాకు తీసుకొచ్చి అమ్మితే. సో ఆ విధంగా ఈ కనీస మద్దతు ధర అనేటువంటిది ప్రభుత్వం ఏం చేస్తుందంటే సోయింగ్ సీజన్ అంటే విత్తనాలు నాటాకి, అంటే మన జూన్ జూలైలో మనకి ఈ వరి నాట్లు స్టార్ట్ అవుతాయి. వర్షాల ప్రారంభంలో వరి నాట్లు వేసుకుంటారు. దానికంటే ముందర అనౌన్స్ చేస్తుంది గవర్నమెంట్, ఇదిగో మీరు వరి పంట వేస్తే కింటాకి మేము 1800 రూపాయలు మేము పే చేస్తాం, గోల్కి ఇంత పే చేస్తాం. రైతుకు ఒక రకమైన ఎంకరేజ్మెంట్, రైట్ నాకు ఆ గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇస్తుంది కాబట్టి నేను వెళ్ళొచ్చు ఈ పంటకి. కనీస మద్దతు ధర, అష్యూర్డ్ ప్రైస్ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక నమ్మకమైన ధర, దాన్ని సోయింగ్ సీజన్ ముందర అనౌన్స్ చేస్తుంది. సరే, ఈ ధర నిర్ణయించేటప్పుడు కనీస మద్దతు ఏ విధంగా డిసైడ్ చేస్తుందండి ప్రభుత్వం? 1800 అంటుంది, బాగానే ఉంది. రైతుకు పెట్టుబడి వచ్చి 1000 రూపాయలు, 800 రూపాయలు కలిపి 1800 రూపాయలు ఏ విధంగా చెప్తుంది? ఈ పాయింట్ మన ప్రీవియస్ క్లాస్లో అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్కి సంబంధించి డిస్కస్ చేసాం. ఆ వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ తర్వాత కాలంలో మనకి కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ CACPగా మార్చారన్న విషయం మీకు చెప్పాను. ఈ CACP అనేటువంటిది కమిషన్ ఫర్ కాస్ట్ అండ్ ప్రైసెస్, CACP కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ రైతుకి కనీస మద్దతు ధర ఎంత ఇవ్వాలన్నది సిఫార్సు చేస్తే దాన్ని క్యాబినెట్ కమిటీ అన్న ఎకనామిక్ అఫైర్స్ ఫైనలైజ్ చేసి ప్రకటిస్తుంది. అది మీరు ప్రీవియస్ సెషన్లో ఆ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ కనీస మద్దతు ధరని CACP సిఫార్సు చేస్తుంది, దాన్ని ఫైనలైజ్ చేసి అనౌన్స్ చేసేది క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. ఈ పాయింట్ ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. దాన్ని ఒకసారి మీరు ప్రీవియస్ వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో ఈ కనీస మద్దతు ధరని ప్రభుత్వం 21 సెప్టెంబర్ 2020 మొన్న రీసెంట్గా 22 రకాల వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతును ప్రకటించింది. 22 రకాల వ్యవసాయ ఉత్పత్తులు, దాంట్లో రబీ పంటలు ఉన్నాయి, ఖరీఫ్ పంటలు ఉన్నాయి. ఖరీఫ్ అంటే మనకి జూన్ జూలైలో స్టార్ట్ అయ్యేటువంటి పంట. రబీ అంటే మనకి నవంబర్ ప్రాంతాల్లో. సో వరి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి వరి అనేది ఖరీఫ్ పంట, రబీ అనేది మనకి నవంబర్ ఆ ప్రాంతాల్లో వేస్తారు రబీ పంట. టోటల్గా 14 ఖరీఫ్ పంటలకి, 7 రబీ పంటలు, 21 ప్లస్ చెరకు, మొత్తం 22 పంటలు, టోటల్ 22 క్రాప్స్కి అనౌన్స్ చేసింది. సో 14 ఖరీఫ్ పంటలు, రబీ 7 ప్లస్ చెరుకు వచ్చి 22. కానీ చెరుకుకి నిర్ణయించేటువంటి ఫెయిర్ ప్రైస్ అంటారు దాన్ని. ఆ ఫెయిర్ ప్రైస్ని CACP అనౌన్స్ చేయదు. నెక్స్ట్, అవుట్ ఆఫ్ ఈ ఖరీఫ్ రబీ పంటల్లో మనకి ఆహార పంటలు వచ్చేసరికి 7 ఉంటాయి. 7 ఆహార పంటలు. ఆహార పంటలో వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, బార్లీ, రాగి మొదలైనవి. పల్సెస్ అంటే పప్పు ధాన్యాలు తెలుసుగా మీకు. పల్సెస్ అంటే కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, ఈ మిగిలిన తృణధాన్యాలు మిల్లెట్స్ అంటాము. మిగిలినది ఆయిల్ సీడ్, ఇవి 7 ఆయిల్ సీడ్స్, నూనె గింజలు. సాధారణ మనకు తెలిసినట్లు వేరుశనగ, ఆవాలు, సోయా, నువ్వులు, సన్ఫ్లవర్, కుసుమ, ఇవన్నీ మనకి నిగా సీడ్స్ అంటారు ఇంగ్లీష్లో. సో ఇవి నూనె గింజలు. మిగిలిన 3 కమర్షియల్ క్రాప్స్, వాణిజ్య పంట. 3 కమర్షియల్ క్రాప్స్ వాణిజ్య పంటలు, కొబ్బరి, పత్తి, జనపనార. సో మనకి 22 క్రాప్స్కి ప్రభుత్వం సోయింగ్ సీజన్ కంటే ముందే, అంటే విత్తనాలు నాటే పంట
ప్రారంభించడానికి ముందే అనౌన్స్ చేస్తుంది. రైట్. రీసెంట్గా మొన్న ప్రభుత్వం ప్రకటించిన రబీ పంటకి ఎటువంటి ధరలు ప్రకటించింది చూస్తే మార్కెట్ సీజన్ 2021-22 రబీ పంటలకి ప్రభుత్వం ప్రకటించిన మినిమం సపోర్ట్ ప్రైస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. సో గోధుమకు వచ్చేసరికి 1925 రూపీస్ మనకి 2021 సీజన్కి, అదే 21-22 సీజన్కి 1975, 1921-22 ఉత్పత్తి వ్యయం 960. ఎంఎస్లో పెరుగుదల మనం మార్చిన తర్వాత ఎంత పెరిగిందా అంటే 50 రూపీస్ పెరిగింది. సో దాని పర్సంటేజ్లో తీసుకుంటే 106. ప్రీవియస్ క్లాస్లో మీకు చెప్పినట్టు రైతు పండించిన పంటకి 50% కనీసం మార్జిన్ ఉండాలి, అదొక కండిషన్. సో దానికి ఆల్రెడీ 106 వస్తుంది. ఇక్కడ హైయెస్ట్ వచ్చింది తృణధాన్యాలు 300 రూపీస్, కింటాకి 300 రూపాయలు తృణధాన్యాలకు పెరిగింది. అంటే ఒక రకంగా ఈ మధ్యకాలంలో తృణధాన్యాల కొర్రలో ఇలాంటి వాటి మనకి డిమాండ్ బాగా పెరిగింది. సో దానికి ప్రభుత్వం 300 రూపాయలు హైయెస్ట్ దీనికి వచ్చింది. సో రబీ పంటల్లో హైయెస్ట్ పర్సంటేజ్ ఖర్చుపై లాభం దేనికి వచ్చిందంటే గోధుమకు వచ్చింది. సో ఈ కరెంట్ అఫైర్స్ ఏంటంటే గ్రూప్ 1 మెయిన్స్ రాసేటప్పుడు కానివ్వండి, గ్రూప్ 2 రాసేటప్పుడు కానివ్వండి, మీకు ఈ పర్సంటేజెస్, ఈ చిన్న చిన్న పాయింట్స్, మేజర్ పాయింట్స్ వీటిని టచ్ చేస్తాడు. ఎంత పర్సంటేజ్ ఖర్చుపై లాభం అనౌన్స్ చేసింది సిఎసిపి అనే మాట అడిగినప్పుడు 106% గోధుమల మీద అనే పాయింట్ మీకు ఈజీగా అర్థం చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. తర్వాత బాగానే ఉందండి, వరి మీద 1800 రూపీస్ అంటున్నారు కదా, 1800 రూపీస్ పర్ కింటా అంటున్నారు కదా, ఈ 1800 రూపీస్ ఏ విధంగా డిసైడ్ చేశారు? సిఎసిపి వరి మీద 1800 రూపీస్ డిసైడ్ చేసింది, అనౌన్స్ చేసింది. రైట్, బాగానే ఉంది. క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ దాన్ని ఫైనలైజ్ చేసి అనౌన్స్ చేసింది. సిఎస్సిపి సిఫార్సు చేస్తే ఏ బేసిస్ మీద ఈ 1800 డిసైడ్ చేసేటప్పుడు సిఎస్సిపి ఏం చేస్తుందంటే ఇది అంశాన్ని పరిగణలో తీసుకుంది. ఏంటి అంశాలు అంటే, ఒకటి ఉత్పత్తి వ్యయం. ఉత్పత్తి వ్యయం అంటే రైతు తాను పండించేటువంటి పంట మీద పెట్టేటువంటి పెట్టుబడి, దాన్ని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ సిఎస్సిపి చెప్పిన ఇదేంటి అంటే దాని మీద రైతు పెట్టినటువంటి పెట్టుబడి అట్లీస్ట్ 50% ఉండాలి. సపోజ్ రైతు పెట్టింది 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అయితే, బేసిక్ ఇన్వెస్ట్మెంట్ అయితే 1800 అంటే ఒక రకంగా మార్జిన్ ఎక్కువే. కానీ కనీసం మద్దతు ధర కొనుగోలుకు వచ్చేసరికి ఇంకెక్కువ అవ్వచ్చు, మోర్ దెన్ 1800 అవ్వచ్చు. సో ఉత్పత్తి వ్యయం ఏంటి? ఉత్పత్తి వ్యయం. దీంట్లో ఈ ఉత్పత్తి వ్యయంలో రైతు ఖర్చు పెట్టేటువంటి ఖర్చులు, లేబర్ కాస్ట్ కావచ్చు, డీజిల్ ఖర్చు కావచ్చు, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కావచ్చు, ఫెర్టిలైజర్స్ మీద, విత్తనాల మీద, ఆ ఉత్పత్తికి సంబంధించినటువంటి అనేక అంశాల మీద రైతు ఖర్చు పెట్టవచ్చు. నెక్స్ట్ పెట్టుబడిదారులలో మార్పులు. పెట్టుబడిదారులలో మార్పులు ఏంటంటే రైతు లాస్ట్ ఇయర్ ఎంత పెట్టాడు, ఇప్పుడు ఎంత పెట్టాడు. ఇప్పుడు ఫెర్టిలైజర్స్ లాస్ట్ టైం ఎంత కొట్టాడు, ఎంత ఇన్వెస్ట్ చేశాడు, ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాడు. సో ఒక వస్తువును కొన్నప్పుడు, ఉత్పత్తి చేసేటప్పుడు ఉత్పత్తికి అయ్యేటువంటి వస్తువుల మీద పెట్టేటువంటి ఆ చేంజెస్, ఆ ఖర్చులో తేడా ఎంత, దాన్ని పరిగణలో తీసుకుంటారు. వ్యయ ఆదాయ ధరల మధ్య వ్యత్యాసం. రైతు ఖర్చు పెట్టేదానికి, తను ఖర్చు పెట్టేదానికి కొనేదానికి, సపోజ్ రైతు వరిని అమ్ముతున్నాడు, వరి ధాన్యాన్ని అమ్ముతున్నాడు, కానీ తను పంటకు వచ్చేసరికి ఎంత అవుతుంది. సో తను కొనేటువంటి అమ్మేటువంటి ధరల మధ్య వ్యత్యాసం. మార్కెట్ ధర పోకళ్ళు, డిమాండ్ అండ్ సప్లై. ఎందుకంటే వస్తువు యొక్క ధరను నిర్ణయించేవి మార్కెట్ ఫోర్సెస్. ఈ మార్కెట్ ఫోర్స్లో డిమాండ్ అండ్ సప్లై, డిమాండ్ బట్టి రేట్లు పెరుగుతాయి, డిమాండ్ బట్టి రేట్లు తగ్గుతూ ఉంటాయి. డిమాండ్ సప్లై, ఈ రెండు ఫ్యాక్టర్స్, ఈ రెండు అంశాలు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న విషయం మీకు బాగా తెలుసు. సో డిమాండ్ అండ్ సప్లై విషయంలో ఈ మార్కెట్ ఆస్పెక్ట్స్ పరిగణలో తీసుకుంటారు. నెక్స్ట్ ఈ రెండు పాయింట్స్ మనం సిమిలర్ తీసుకోవచ్చు. ఎందుకంటే 12 పాయింట్లు ప్రస్తుతానికి ఇప్పుడు 7 పాయింట్స్ నేను కన్సాలిడేట్ చేసింది సిఎస్సి. అంతకుముందు 12 అంశాలు, 12 అంశాలని ఇప్పుడు 7. ఈ మార్కెట్ ధర పోవడం, డిమాండ్ సప్లై 2 పాయింట్ని ఏకం చేసింది. అంతర పంటల ధరల సమానత్వం. అంతర పంటలు అంటే ఒకటి, పంటకి మధ్య వేసేటువంటి మరొక పంట, మూడో పంట. ఖరీఫ్కి రబీకి మధ్యలో మనం మినుములు పెసలు వేస్తారు ఈ తెలుగు రాష్ట్రాల్లో. సో మినుములు కానీ పెసలు కానీ వేస్తారు.
ఒక్కోసారి పంట ఆల్రెడీ ఉన్నప్పుడు పంట మధ్యలోనే విత్తనాలు వేస్తారు, దాన్ని అంతర పంట అంటారు. సో అసలు పంటకి అంతర పంటకి వచ్చేటువంటి ఇన్కమ్, దాటికి వచ్చే వ్యత్యాసం కూడా లెక్కలో తీసుకుంటారు. ఎందుకంటే రైతు ఇప్పుడు 2 రకాల ఆదాయం పొందుతున్నప్పుడు మరి మినిమం సపోర్ట్ ప్రైస్ డిసైడ్ చేయాలంటే రెండింటిని పరిగణలో తీసుకోవాలి. అందుకని అంతర పంటకు సంబంధం తీసుకుంటారు. పారిశ్రామిక వ్యయం ప్రభావం, రైతు పండించేటువంటి ఆహార ఉత్పత్తుల ఆధారిత పరిశ్రమలు. సపోజ్ గోధుమలు ఉన్నాయి, గోధుమలు తయారు చేసేటువంటి గోధుమ నుంచి గోధుమ పిండి తయారు చేసే పరిశ్రమ ఉంది. ఆశీర్వాద ఆటా ఉంది. ఇప్పుడు ఆశీర్వాద తయారు చేసే ఆట, ఆ గోధుమ పిండి తయారు చేసి అమ్మేటువంటి కంపెనీ, దాని మీద ఎంత ప్రభావం పడుతుంది ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది, అదో లెక్కలో తీసుకుంటారు. జీవన వ్యయంపై, స్టాండ్ ఆఫ్ లివింగ్, జనాలు ఒకవేళ మద్దతు ధర కనుక పెరిగితే రేపు రైతు కనుక రేటు పెంచేసాడు అనుకోండి, వినియోగదారుడికి చేరేటువంటి రైస్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది. వాళ్ళ జీవన వ్యయం స్టాండ్ ఆఫ్ లివింగ్ మీద లేదా కాస్ట్ ఆఫ్ లివింగ్ మీద ఇంపాక్ట్ పడవచ్చు, దాన్ని కూడా పరిగణలో తీసుకుంటారు. సాధారణ ధరలపై దాని ప్రభావం ఎలా ఉంటుంది? రైతు దగ్గర నుంచి ఇప్పుడు తక్కువ రేటుకి వెళ్తుంది, రేపటి రోజున ఎక్కువ రేటుకి వెళ్ళింది అనుకోండి, ఆటోమేటిక్ రేటు పెరుగుతుంది. దాని ప్రభావం మార్కెట్ మీద పడుతుంది, మిగతా ధరల మీద కూడా పడుతుంది. ఎందుకంటే ఒక వస్తువుని బై ప్రోడక్ట్గా ఉపయోగించినప్పుడు, రా వస్తువుని బై ప్రోడక్ట్గా ఉపయోగించినప్పుడు దాని రేట్లో మార్పులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. గోధుమ ఉంది, గోధుమ రేట్లు పెరిగినాయి అనుకోండి, బిస్కెట్ గోధుమ ద్వారా తయారు చేసే బిస్కెట్ రేటు పెరగవచ్చు. సో అది అంతర్జాతీయ ధరల ఉనికి, ఇంటర్నేషనల్ మార్కెట్ మన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేస్తున్నారు, వాటి యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి జారీ ధరలపై ప్రభావం మరియు సబ్సిడీ ఇబ్బందులు. సబ్సిడీ అంటే మీకు తెలిసిందే. సపోజ్ ఎరువుని రైతుకి అమ్మినప్పుడు 2000 రూపాయలు ఉన్న యూరియా బస్తా రైతుకి 1000 రూపాయలకి దొరుకుతుంది. అంటే ఉత్పత్తిదారుడు 2000కి అమ్మినప్పుడు ప్రభుత్వం ఏంటంటే 1000 రూపీస్ జేబులో చేసుకుంటుంది, రైతు ఒక 1000 రూపాయలు స్పెండ్ చేస్తే సరిపోతుంది. ఈ ధరలో మద్దతు ధరను ప్రకటించినప్పుడు ఆహార ధాన్యాలపై దాని ప్రభావం ఎంత పడుతుంది, ఆ ధరల మీద ప్రభావం, సబ్సిడీ యొక్క ఇబ్బందులు ఏంటన్నది కూడా పరిగణలోకి తీసుకుంది. ఇవన్నీ సిఏసిపి ఏంటంటే కనీస మద్దతు ధర డిసైడ్ చేసేటప్పుడు తీసుకునేటువంటి అంశాలు, పరిగణలోకి తీసుకునే అంశాలు. రైతు అమ్మిన ధరకు కొన్న ధరకు మధ్య వ్యత్యాసం, రైతు అమ్మిన ధరకు కొన్న ధరకు మధ్య వ్యత్యాసం ఎంత. సో మొత్తం 12 అంశాలు. ఈ 12 అంశాలని ప్రభుత్వం ఏం చేస్తుంది, సిఎస్సిపి పరిగణలో తీసుకుంటుంది. మొత్తం 12 అంశాలు. అయితే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి ఈ 12ని కుదించి 7 అంశాలను పరిగణలో తీసుకోండి. దీన్ని మీరు వెబ్సైట్లో కూడా చూడొచ్చు, మీకు ఐడియా ఉంటుంది. నెక్స్ట్ వన్, రెండోది కొనుగోలు ధర. మద్దతు ధర 1800 రూపాయలు అని చెప్పాను. మద్దతు ధర 1800 రూపాయలు పర్ కింటా, రూపీస్ 1800. కానీ అనౌన్స్ చేసిన ధరకే కాకుండా కొనేటప్పుడు ఎక్కువ రేట్ పెట్టి కొనాలి గవర్నమెంట్. అంటే కనీస మద్దతు ధర 1800 రూపాయలు అయితే కొనుగోలు ధర మద్దతు ధర కంటే ఎక్కువ ఉండాలి. అంటే ఇది ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అంటారు ఇంగ్లీష్లో, ప్రొక్యూర్మెంట్ ప్రైస్. సో ప్రొక్యూర్మెంట్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ మోర్ దాన్ ఎంఎస్పి. అంటే కొనుగోలు ధర ఎప్పుడు ఎంఎస్పి కంటే ఎక్కువ ఉంటుంది. సో కనీస మద్దతు ధర 1800 ఉన్నప్పుడు కొనుగోలు ధర ఎప్పుడైనా సరే మోర్ దాన్ 1800 రూపీస్ ఉండాలి. సో ఏ ధర వద్ద అయితే ప్రభుత్వం రైతుల వద్ద నుంచి ఆహార ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందో ఆ ధరని మనం కొనుగోలు ధర అంటాం. సో కొనుగోలు ధర ఎప్పుడైనా సరే మద్దతు ధర కంటే ఎక్కువే ఉంటుంది. సో ప్రభుత్వం ఆహారాన్ని కొనుగోలు చేసేటప్పుడు ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి కొనుగోలు చేస్తాయి. ఏంటంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ వన్. అంటే గవర్నమెంట్ ఇప్పుడు సపోజ్ మినిమం సపోర్ట్ ప్రైస్ 1800 రూపాయలు, ఆ టైంకి ఆ కొనే టైంకి అది 2000 రూపాయలు ఉందనుకోండి, మార్కెట్లో 2000 రూపాయలు కొంటుంది. సో ప్రభుత్వం 2000 రూపాయలు కొన్నప్పుడు ప్రభుత్వం తరపున ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జూట్ కార్పొరేషన్, జనరల్ వచ్చి జూట్ కార్పొరేషన్ ఉంటుంది, పత్తి వచ్చేసరికి కాటన్ కార్పొరేషన్ ఉంటుంది, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, దీన్ని నెఫెడ్ అంటారు. నెఫెడ్ నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ద ఎపెక్స్
కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ భారతదేశంలో సహకార రంగంలో అత్యున్నతమైతే శిఖరాగ్ర సంస్థ ఇది. నేషనల్ కన్జ్యూమర్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, స్మాల్ ఫార్మర్స్ అగ్రో కన్సార్టియం, వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రానికి సంబంధించిన సంస్థలు కూడా ఈ వ్యవసాయ ఉత్పత్తుల్ని కొంటాయి. సో ఫస్ట్ వన్ కనీస మద్దతు ధర, రెండవది కొనుగోలు ధర. కనీస మద్దతు ధర ఏంటంటే ప్రభుత్వం రైతు పండించినటువంటి ఆహార ధాన్యాలకి ఈ అనౌన్స్ చేసేటువంటి కనీస ధర, అంటే ఒక రకంగా ఎష్యూర్డ్ ప్రైస్. రెండోది కొనుగోలు ధర ఏంటంటే ఏ రేటు వద్దనైతే ప్రభుత్వం రైతుల వద్ద నుంచి ఆహారాన్ని కొనుగోలు చేస్తుందే దాన్ని కొనుగోలు ధర అంటే. కొనుగోలు ధర ఎప్పుడైనా సరే కనీస మద్దతు ధర కంటే ఎక్కువే ఉంటుంది. ఇక లాస్ట్ చూసే జారీ ధర. జారీ ధర ఏంటంటే ప్రభుత్వం ఆహారాన్ని కొనుగోలు చేస్తుంది. కొనుగోలు చేసి ఎందుకు ఉంటుంది? ప్రజలకు సప్లై చేయడం కోసం. సో ప్రజల దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి ఆహార ధాన్యాన్ని ప్రజలకు సప్లై చేయాలి. ఏ రేటు వద్ద సప్లై చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మినిమం సపోర్ట్ ప్రైస్ వచ్చేసరికి పర్చేసింగ్ కొనుగోలు ధర వచ్చేసరికి 2,000 రూపాయలు, అంటే 20 రూపాయల చొప్పున కొందనుకున్నాం. కేజీ 20 రూపాయల చొప్పున కొందాం, ప్రభుత్వం కొంది. కానీ జారీ చేసేటప్పుడు మాత్రం 20 రూపాయలకి జారీ చేయదు. రేషన్ షాపుల ద్వారా, ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా ఆహార ధాన్యాన్ని నిరుపేదలకి లేదా లబ్ధిదారులకి లేదా బీపీఎల్, బిలో పవర్టీ లైన్, దారిద్ర్య దిగువన ఉన్నటువంటి వాళ్ళకి సప్లై చేస్తుంది. చేసినప్పుడు 20 రూపాయలు పెట్టుకుంది కేజీ, 20 రూపాయలకి ఇవ్వదు. దాన్ని కేజీ 2 రూపీస్కి ఇస్తుంది. కేజీ 2 రూపీస్కి ఇచ్చినప్పుడు మరి గవర్నమెంట్ లాస్ ఎంత? 18 రూపాయలు. ఆ 18 రూపాయలు ప్రభుత్వం భరిస్తుంది, తన జేబులోంచి ఖర్చు పెడుతుంది. ఆ 18 రూపాయలు ప్రభుత్వం భరిస్తుంది కాబట్టి దాన్ని సబ్సిడీ అంటాం. అందుకని మనం సబ్సిడీ రైస్ అంటాం. సబ్సిడీ బియ్యం ఎందుకంటారంటే ప్రభుత్వం కొనేది ఒక రేటుకి, కానీ కొన్న రేటు కంటే తక్కువకి ఇస్తుంది. అంటే కొనుగోలు రేటు ఎప్పుడైనా సరే జారీ ధర కంటే తక్కువ, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో కొనుగోలు ధర ఎప్పుడైనా సరే ఎంఎస్పి కంటే ఎక్కువ, జారీ ధర కంటే తక్కువ. సో జారీ ధర ఏ ధర వద్ద అయితే ప్రభుత్వం తన దగ్గర ఉన్నటువంటి ఆహార ధాన్యాలని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందిస్తుందో ఆ ధరని జారీ ధర అంటారు. దీన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇస్తుంది. సో జారీ ధర ఎప్పుడైనా సరే కొనుగోలు ధర కంటే తక్కువ ఉంటుంది. సో ఈ కంటెంట్ మీకు ఇంగ్లీష్ మీడియంలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది ఇంకో వీడియోలో మీకు ఇంగ్లీష్ మీడియం సపరేట్, తెలుగు మీడియం సేమ్ కంటెంటే ఇంగ్లీష్ మీడియంలో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఇది కూడా తెలుగు మీడియంలో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మినిమం సపోర్ట్ ప్రైస్. థ్యాంక్ యూ వెరీ మచ్.